యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. భీమ్రావు గురించి కూడా ఏం తెలియడం లేదు. నేను చెప్పాను కదా పెరికివాడు భీమ్రావు పారిపోయాడు. నేను చెప్పేది లేదు. వాడేం పిరికివాడు కాదు. జోషి గారు, భీమ్ పారిపోయే రకం కానీ కాదు. ఎవరైతే కఠినాతి కఠినమైన పరిస్థితుల్లో కూడా తన సిద్ధాంతాలను మీరలేడో వాడిలాంటి చిన్న చితక సమస్యలకు పారిపోతాడా? మరైతే ఎక్కడికి వెళ్ళాడు? నేను రాత్రి మత్తులో బాగానే మాట్లాడు. నేను నా తమ్ముడిని ప్రేమించలేను, ఇంకా ఏవేవో చాలానే మాటలు చెప్పావు. ఇక ఇప్పుడు నిద్రలోంచి లేవగానే కళ్ళు తెరవగానే మళ్ళీ ఎప్పటిలాగే భీమ్కి ఒత్తాసు పలకడం మొదలు పెట్టావా? అబద్ధాల కోరు, మాట తప్పారకు నువ్వు వెళ్ళు. హితేష్ బాబాయ్, అబద్ధాలు చెప్పడంలో అలాగే మాట తప్పడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఇంకెవరుంటారు? ఇక భీమ్ గురించి అంటారా? నేను భీమ్ని ప్రేమించినని మాత్రమే చెప్పాను, కానీ దానికి అర్థం వాడు పిరికి వాడని నేను నమ్ముతానని కాదు. ఏ బాలా, నువ్వనేదేంటి? భీమరావు పెరికివాడు కాదు అంతేనా? మీ నాన్నను, మీ తమ్ముడిని, అలాగే మీ అత్తయ్యను వెతుకు, వెళ్ళు. ఏమైంది? నాన్న ఇంకా అత్తయ్య ఎక్కడికి వెళ్ళారు? అదిగో తనకేమైందో అది చెప్పు. చూడు రమ్మా, నువ్వు తనను అలాగే ఆమెను తీసుకొని పనిలోకి పద, లేదంటే నీకు షరతు గుర్తుంది కదా. నేను ఇక్కడికి నిన్ను హెచ్చరించడానికి వచ్చాను. ఒకవేళ నువ్వు ఈరోజు పని పూర్తి చేయలేదో అందులో నాకే ప్రయోజనం ఉంటుంది. ఉచితంగా 1 నెల పాటు నాకు పని మనుషులు లభిస్తారు. రేపు నువ్వు ఈ పని పూర్తి చేయలేకపోతే గుర్తుపెట్టుకో, ఈ పనికి నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఇక రాబోయే 1 నెల దాకా మీ ముగ్గురు నా దగ్గర ఉచితంగా కూలీ పని చేయాల్సి ఉంటుంది. అసలు మీరేమంటున్నారు? అదంతా ఆమెనే అడుగు. అదంతా నేను అందరికీ చెప్తూ తిరగలేను. చూడండి, నేను కోర్టుగా వెళతాను. ఇక ఎవరైతే ఇక్కడి నుంచి పారిపోయారో వాళ్ళ పేరున అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయిస్తాను. అసలు నడుస్తున్న కేసుని ఇలా వదిలేసి ఎవరైనా పారిపోతారా? చూడండి, వీళ్లకు సహాయం చేయండి. వీళ్లకు కొత్తిల్లు కావాలి, ఇచ్చేయండి. వీళ్ళిద్దరూ అబద్ధాల కోరలు. ఇందాకే ఈ నగరానికి కొత్త అని చెప్పారు, ఇక ఇప్పుడేమో వెనకాలే వీళ్ళకి తెలిసిన వాడు వచ్చాడు. వెళ్ళండి, ఇంకెక్కడికన్నా వెళ్ళి వెతుక్కోండి. చూడండి, వీళ్ళు మీకు అబద్ధం చెప్పిందైతే నిజమే, కానీ వీళ్ళ అబద్ధపు మనుషులైతే కాదు. పద పద మీరా. భీమ్, నేను చెప్పేది అర్థం చేసుకో. ఇప్పటికి నేనే అర్థం చేసుకోవాలా? ఇల్లు వదిలేసి పారిపోయి వచ్చింది మీరిద్దరే నాన్న. అయినా సరే ఇప్పటికీ మీ దగ్గర సంజాయిషి ఇచ్చుకోవడానికి ఏమైనా ఉంటే చెప్పండి, నేను కూడా అర్థం చేసుకుంటాను. అత్తయ్య, మీ దగ్గర కూడా ఏదైనా ఉంటే నాకు చెప్పండి. భీమ్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు బాబు. మేమిద్దరం అక్కడే ఉన్నామంటే విషయం ఇంకా చెడిపోతుంది. లేదత్తయ్యా, అంచనా వేసి మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక అంచనా వేసి తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ప్రతిసారి నిజం కావాలన్న అవసరం ఏమీ లేదు. అలా అని మీరే కదా నాన్న చెప్పారు నాతో. ఇంటికి పదండి, ఇవ్వండి. భీమ్, మేం మళ్ళీ ఇంటికి తిరిగి రాలేము. నువ్వు వెళ్ళిపో. చూడు బాబు, అక్కడ మాకు ఎలాంటి పని లేదు, కానీ అక్కడ నీకు పనుంది. అర్థం చేసుకో.
వద్దు లాయర్ గారు, ఆయన వెళ్ళారు కదా, మావయ్యను పిన్నిని ఖచ్చితంగా తీసుకొస్తారు. కాదు రమాబాయ్, కాదు. వాడు వెళ్ళిపోలేదు, వాడు పారిపోయాడు. ఇక పారిపోయిన వ్యక్తి ఎవరినో ఎలా వెతికి తీసుకొస్తాడు చెప్పు? అసలు ఈ విషయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు కేవలం ఇది చెప్పు, నా పని పూర్తవుతుందా లేక అవ్వదా? చూడండి, మీ పని సాయంత్రం కల్లా పూర్తవుతుంది, మీరు కంగారు పడకండి. నేనేం విన్నానంటే భీమ్రావు చాలా ధైర్యవంతుడని, న్యాయం కోసం పోరాడతాడని. నేను విన్న తప్పు. ఆ జీజాబాయ్ నాకు అబద్ధం చెప్పింది. జీజాబాయ్ భీమరావు ధైర్యవంతుడని చెప్పిందా? అబద్ధాల కోరు. అసలు ధైర్యవంతుడు కాదు, కేవలం అదృష్టవంతుడంతే. పదే పదే అదృష్టం సహకరించింది, దాంతో గెలుస్తుండేవాడు. కానీ ఎంతకాలం? ప్రతిసారి అదృష్టం సహకరించేది కదా. అదృష్టం రమకు కూడా సహకరించడం లేదు. అందుకే అక్కడ పని వదిలేసి ఇక్కడ ఇంటి సమస్యను పరిష్కరించుకోవడంలో తన సమయాన్ని వృధా చేసుకుంటుంది. ఆపండి, మీరు శాంతంగా ఉండండి. అరిచి అరిచి తమాషా చేస్తున్నారు. జోషి గారు, మీరు మీకిది కేవలం నా భర్త అలాగే నా కుటుంబం సమస్యలో చిక్కుకోవడమే ఇష్టం కదా. మేమంతా సమస్యలోనూ చాలా మీకు సంతోషంగా ఉందా? వెళ్ళండి, వెళ్ళి ప్రచండదేవ్ గారితో పండగ చేసుకోండి. మమ్మల్ని మా దారిని వదిలేయండి. లాయర్ గారు, మీరు సాయంత్రం దాకా ఎదురు చూడండి. ఆయన మావయ్య పిన్నిని వెతికి తీసుకొస్తారు. ఇక మీరు నాతో పాటు రండి. పెద్దక్క ఆరోగ్యం బాగోలేదు. నేను లక్ష్మక్క కలిసి పని పూర్తి చేస్తాం. ఆరోగ్యం బాగాలేకుంటే ఏమైంది రమా? నేను కూడా మీతో పాటు వస్తాను. వద్దక్క, మీరు విశ్రాంతి తీసుకోండి. పనంతా మేమిద్దరం కలిసి పూర్తి చేస్తాం. లక్ష్మి, మీరిద్దరూ చాలా ధైర్యవంతులని నాకు తెలుసు. పని మొత్తం చేయగలరు. కానీ నాలో కూడా నమ్మకాన్ని సృష్టించుకోవాలి కదా. నేను కూడా ఇలాంటి కష్టమైన పనులు చేయగలగాలి. అందుకే నేను కూడా మీ ఇద్దరితో పాటు వస్తాను. ఎందుకంటే నువ్వు నీ భర్తను చులకన చేయడం కోసం ఇంకా ధైర్యం చూపించడానికి, అంతేనా? కాదు, మీకున్న ప్రతి చెడ్డ అలవాటుని వ్యతిరేకించడానికి. రమా, లక్ష్మి, పద. అక్క, నా మాట వినండి. మీ ఆరోగ్యం మళ్ళీ దెబ్బతింటుంది. మీరిక్కడే ఉండండి, నేను లక్ష్మక్క వెళ్తాం. లేదు రమా, మన ముగ్గురం కలిసే వెళ్దాం. పదండి. లక్ష్మి, పద. ఆగండి, నేను కూడా వస్తాను. వద్దు, చూడండి, నా మీద ఒట్టే. మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మాకు సహాయం చేయడానికి రావద్దు. అలాగే ఇంకెక్కడికి పని వెతుక్కోవడానికి వెళ్ళొద్దు. ఇక్కడే ఉండండి. పదండి. కరుణా, బాలా, వాళ్ళ నాపి మళ్ళీ ఎందుకు నిన్ను అవమానించుకోవాలనుకుంటున్నావు? ఊరుకోవచ్చు కదా. రామ్జీ కుటుంబం భలే ఆసక్తికరమైంది. సరే, సాయంత్రం దాకా ఎదురు చూస్తాను. ఈ భీమ్రావు ఇంకా రామ్జీ ఇంటికి తిరిగొస్తారో లేక రమ కూడా ఇలానే ఒప్పుకుంటుందో. వాళ్ళు ముగ్గురు పారిపోయారని. అయినా చట్టపరమైన పోరాటాన్ని ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం కూడా అపరాధమే నాన్న. మీరింటికి తిరిగి రావడానికి మీ దగ్గర ఈ కారణం కూడా ఉంది. భీమ్, నేను నా భార్య కోరిన గొంతమ్మ కోరికను తీర్చలేను. అందుకే ఏ న్యాయస్థానమైనా నాకు ఉరిశిక్ష వెయ్యదు. నువ్వెళ్ళు, నేను రాలేను. రాలేరా? సరే అయితే, ఇక నేను కూడా వెళ్ళను. భీమ్, మీతో పాటు ఇక్కడే కూర్చుని ఉంటాను. అవును రామా, భీమ్రావ్ ఇప్పుడు ఎక్కడుంటాడు? నాకేమనిపిస్తుందంటే ఆయనకు మామయ్య పిన్ని దొరుకుంటారు. కానీ వాళ్ళిద్దరూ ఇంటికి రావడానికి ఇష్టపడలేదేమో. ఆయన ఒప్పిస్తుండొచ్చు. కానీ నీకెలా తెలుసు రమా ఇలాగే జరగొచ్చని?
ఆయన భార్యను కదా, ఆయన ఎప్పుడేం చేస్తారో ఏం చెయ్యరో ఓ అంచనా ఉంటుంది. ఇక చూస్తుండండి, ఇలాగే జరుగుతుంది. ఇలాంటి అవగాహన ప్రతి భార్యాభర్తల బంధంలో ఉండడం మంచిది. ఇక ఎవరి మధ్య ఈ అవగాహన ఉండదో వాళ్ళ జీవితం అంతా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అక్క, రమ, ఇప్పటికీ చాలా పని మిగిలింది. ఇదంతా ఎలా అవుతుంది? అవని కాకపోని, కానీ చివరి క్షణం దాకా ప్రయత్నం చేస్తూ ఉండడమే మంచిది. అలా నా శ్రీవారు చెప్తుంటారు. చివరి క్షణం వరకు ప్రయత్నం చేస్తూ ఉండటం మంచిది కదా నాన్న. ఇక ఇదే పోరాటానికి ఉన్న ఒకానొక మూల సిద్ధాంతం అవుతుంది. ఇంటికి పదండి. మీరా, మీరా, ఇదే మంచి అవకాశం. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వద్దన్నయ్య, భీమ్ మన వెంట రాత్రి మొత్తం నడుస్తూనే వచ్చాడు. అలసిపోయాడు. నేనిలా తలను నిమిరాననుకో, వాడికి ఇంకా మంచి నిద్ర పడుతుంది. మీరా, ఇదే మంచి అవకాశం. ఇక్కడి నుంచి పద. వీడు లేచిన తర్వాత, అలాగే విషయం తెలిసిన తర్వాత సాయంత్రం అయిపోతుంది. ఇక వాడికి స్వయంగా తన భార్య బాధ్యతలు కూడా గుర్తుకొస్తాయి. దాంతో వాడే ఇంటికి వెళ్ళిపోతాడు. పదిక్కడి నుంచి పద. సరే, పదండి. నాన్నను అత్తయ్యను వెళ్ళిపోనివ్వకూడదు, నిద్రపోకూడదు, వాళ్లను వెళ్ళనివ్వకూడదు. అత్తయ్య, నాన్న, అత్తయ్య, నేను మిమ్మల్ని వెళ్ళనివ్వలేను. భీమ్, ఏమైంది బాబు? నువ్వు నా ఒడిలో పడుకో, నేను నీ తలను నిమురుతాను. వద్దు 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 అత్తయ్య. నాకు నిద్ర ఎలా పట్టిందో కూడా నాకు తెలియలేదు. నిద్ర పట్టడమే కాదు, నాకేం కాలొచ్చిందంటే నేను నిద్రపోవడం చూసి మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారని. నేను ఇలా పడుకోకూడదు. మీరిద్దరూ ఇక్కడ కూర్చుని ఉండండి, నేను మొహం కడుక్కుని వస్తాను. భీమ్, మీరా, చూసావా అన్నయ్య, మనం వెళ్ళిపోవడం వల్ల మిగతా సమస్యలన్నీ తొలగిపోతాయి. కానీ భీమ్ సంగతేంటి? వాడి ఆందోళన చూసారా? వాడు మీరు లేకుంటే నిద్ర కూడా పోలేడు. అందుకే నాకేమనిపిస్తోందంటే మనం వెళ్ళడమే మంచిదని. ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం అన్నయ్య. అవునన్నా, ఇంటికి పదండి. భీమ్,
భీమ్, నేను చెప్పేది అర్థం చేసుకో. నేను అర్థం చేసుకోను, ఎందుకంటే మీ కొడుకును. మీ సామాన్ ఇవ్వండి ముందు. భీమ్, నేను తీసుకుని మీతో పాటు వస్తాను, పదండి. మీరిద్దరు ఎక్కడెక్కడికి వెళ్ళినా మీ వెంటే నేను వస్తాను, మీరు ఎక్కడంటే అక్కడికే వస్తాను. కానీ ఇక్కడి నుంచి పదండి నాన్న. నేను చెప్పేది విను. పదండి నాన్న, రండి. అక్క 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 మీరు చేయొద్దు, మేం చేస్తాం. అవునక్క. లేదు రమ్మా, ఏం కాలేదు. పదండి, పని చేసుకుందాం, చాలా పని ఉంది. చెప్పేది వినండి అక్క, మేం చేస్తామంటున్నాం. చూడండి, సూర్యాస్తమయం కావటానికి ఎంతోసేపు మిగల్లేదు, అర్థమవుతుందా? సూర్యాస్తమయం వరకు పని పూర్తి కాలేదో నీకు షరతు గుర్తుంది కదా? సూర్యాస్తమయమైంది. నమస్కారం. నమస్కారం. సూర్యాస్తం అయిపోయింది రమాబాయికి. రమా, షరతులు ఓడిపోయావు. పైగా ఈసారి నీ భీమరావు కూడా లేడు నిన్ను ఏదో ఒక నాటకం ఆడి నిన్ను కాపాడడానికి. ఓటమిలోంచి కాపాడలేకపోయినా ఇతరులకు ఒక పెద్ద ఉపన్యాసం ఇచ్చి తను చెప్పింది ఒప్పని చెప్పించడానికి ప్రయత్నిస్తాడు. మీ ముగ్గురు సూర్యాస్తమయం వరకు మట్టిలోంచి రాళ్లు జల్లెడ పట్టే పని పూర్తి చెయ్యాలి. మీ ముగ్గురు ఈ పని చెయ్యలేరని మాకు తెలుసు. తర్వాత ఏమవుతుంది? మీ ముగ్గురు ఉచిత కూలీలుగా మారిపోతారు. నరోత్తం, చెప్పండి. ఆ భీమరావు అగ్రిమెంట్ కూలీలను వ్యతిరేకించాడు కదా? అలాగే చేశాడు ప్రచండదేవ్ గారు. ఇప్పుడు భలే ఉంటుంది. ఇప్పుడు భలే ఉంటుంది. వాడిక్కడికి వచ్చి వాడి భార్య రమను అలాగే వాడి ఇద్దరి వదినలను ఉచిత కూలీలుగా ఇక్కడ పని చేయించడం చూసినప్పుడు. ప్రచండదేవ్ గారు, ఇంకా సమయం ఉంది, మేం చేయగలం. నువ్వేమీ చేయలేవు రమాబాయ్. భీమరావు లేకుండా మీరందరూ నాటకం కూడా సరిగ్గా ఆడలేరు, అర్థమైందా? ఈరోజు నువ్వు ఓడిపోతావు. నీ ఓటమిని ఈరోజు మేమంతా ఇక్కడే ఉండి చూస్తాం. అన్నట్టు నీ ఆ పిరికి భర్త వచ్చినప్పుడు వాడు కూడా చూస్తాడు. భీమరావు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, వాడి గెలుపు వాడి భార్య రమ గెలుపు కూడా అని. అంటే ఈరోజు భీమరావు భార్య ఓటమి వాడి ఓటమి అవుతుంది. భీమనే ఓడిపోలేడు. అలాగే రమ్మక్క కూడా. ఇప్పటికీ ఇంకా సమయం మిగిలే ఉంది, పని మొత్తం పూర్తవుతుంది. ఎవర్రా నువ్వు? నువ్వు ఒక్కడివే పని మొత్తం పూర్తి చేయగలవా? లేదు, మీరందరూ వచ్చేయండి. వీళ్ళందరూ చేస్తారు. అవును, మీరు నన్ను అడగరా వీళ్ళందరూ ఎవరని? ఎవరు? మేం భీమరావుకు రుణపడి ఉన్న వాళ్ళం. ఈరోజు భీమరావు ఇక్కడ లేడు, కానీ మేమందరం ఆయన భార్యకు ఖచ్చితంగా సహాయం చేస్తాం. కొడుకు చదువుకోవడానికి భీమరావు పంపించాడు. దానికి బదులుగా నేను భీమరావు కోసం ఏమీ చేయలేకపోయాను. అందుకే దీపక్ చెప్పగానే వచ్చేసాం. ఇక తన ప్రయత్నాల వల్లనే ముందుగా వీధిలో దీపాలు వెలిగే స్తంభాలు భీమరావు బస్తీకి వచ్చాయి. తర్వాత నేను తన సలహా అడిగాను. ఆ తర్వాత నేను ప్రయత్నించాను. ఇప్పుడు మా వీధిలో కూడా దీపపు స్తంభాలు వచ్చాయి. ఇప్పటిదాకా తనకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి అవకాశం రాలేదు, కానీ ఈరోజు వచ్చింది. అందుకే నేను వచ్చాను. నేను భీమరావుని ఎప్పుడూ చూడలేదు, కానీ తన గురించి నేను చాలాసార్లు విన్నాను. తను మా చిన్న జాతి కోసం ఇవన్నీ చేస్తున్నాడు. ఇక తన భార్యకు మేం సహాయం చేయకుంటే ఇంకెవరు చేస్తారు? ఈ భీమ్ ఎవరైనా నాయకుడా?
అందరూ తన కోసం ఇక్కడికి వచ్చేశారు? కాదు, నాయకుడేమీ కాదు, అభినేత. వాడు కొత్త కొత్త నాటకాలు ఆడుతూ ఉంటాడు. ఇప్పుడు సూర్యాస్తమయం వరకు ఈ పని మొత్తం చేయగలరో లేదో చూద్దాం. లక్ష్మి ఒట్టేయించుకుంది. నేను ఇక్కడి నుంచి బయటకు కూడా వెళ్ళలేను. అక్కడ ఏం జరుగుతుందో ఏమో. వాళ్ళు అసలు పని పూర్తి చేయగలరో లేదో. ఆ పని సంగతి వదిలే. నాకు ఈ విషయంలోనే బెంగగా ఉంది. నా భార్య ఇంటికి క్షేమంగా తిరిగి వస్తుందా లేక మళ్ళీ స్పృహ తప్పిపోతుందా అని.